మన దేశానికి యువతే బలమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఇంటికో ఉద్యోగం అంటూ కేసీఆర్, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటూ మోదీ నిరుద్యోగులను మోసం చేశారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చదువుకున్న యువత ఉపాధి హామీ కూలీల పనులకు వెళ్తుందన్నారు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంటు యువ సమ్మేళనంలో పాల్గొన్నారు నేతలు. కాకా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారని, తనను ఆశీర్వదిస్తే యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రజాసేవ చేస్తారని హామీ ఇచ్చారు వంశీకృష్ణ. ప్రపంచం ఉన్న మిగతా దేశాలను పోటీపడి మనం వాళ్ళకన్నా ముందు పోవాలంటే యువకులు మనకున్న శక్తి, మనకున్న బలం. ఢిల్లీలో ఉన్న ప్రధాని మోడీ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న కేసీఆర్, సరే ఒక్కసారి మొన్న కేసీఆర్ మోసం చేస్తున్న అర్థమైపోయి వాళ్ళని దించేసారు. మిగిలింది మనకు ఢిల్లీ వాళ్ళని దించాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతాల పెరిగిన రాజకీయాలు చేస్తూ యువకులను నిర్వీర్యం చేసి ఏరే రకంగా తీసుకుపోయి ఏదో ఒక మతమని కులమని తీసుకుపోతున్నాం. దసరా లోపల ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఐటీ పార్క్ తో పాటు ఇండస్ట్రియల్ పార్క్ చేస్తే చిన్న చిన్న పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీస్ చేసినప్పుడు మాత్రమే ఒక 10 మంది కలిపి ఒక యూనిట్ పెట్టుకుంటే ఆ 10 మంది ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇందరికి రావు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి వస్తాయంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 26 లక్షల పైచిలకు మంది గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ ఆ పైన చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు 2 లక్షలు. ఆ 2 లక్షలకి వెళ్ళి 30,000 ఆల్రెడీ నింపడం జరిగింది. మిగిలిన 1,70,000 ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఈ సమస్యకు పరిష్కారం రావాలంటే కాటేజ్ ఇండస్ట్రీస్ ఏదైతే కుటీర పరిశ్రమల్లో వాటి ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే 1,000 కోట్లు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టినంత మాత్రాన 5,000 కోట్ల ఇండస్ట్రీ పెడితే 400 మంది పనిచేస్తారంట. దాంతో రాదు. వాళ్ళకి 5,000 ఎకరాల భూమి ఇవ్వాలి. అదంతా సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో మనకు కుటీర పరిశ్రమలు ఒక్కటే మనను మనం పెంచుకోవడానికి, మనను మనం కాపాడుకోవడానికి, మన చుట్టూన్న సమాజాన్ని కాపాడచ్చు, మన కుటుంబాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మాట ఇచ్చారు, మీకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు 2,500 రూపాయలు నెలకి అనేది, అది కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ మన యువనేత మన రాహుల్ గాంధీ గారు మొన్న దుక్కు కూడా వచ్చినప్పుడు వారు ఇది చెప్పారు, మన యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదు. మోడీ గారు అప్పుడు 10 సంవత్సరాల క్రితము ఆయన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను. ఈ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించారు. కానీ ఏం చేయలేదు. మన గ్రాడ్యుయేట్స్, యువకులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అవుతారో వీళ్ళందరికీ కూడా 1 సంవత్సరం గురించి ₹1,00,000 వారి అకౌంట్స్ ఇచ్చి వారు మంచిగా ట్రైనింగ్ చేసుకొని ఉద్యోగాలు కల్పించుకోవడానికి మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువకులకు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సుమారు 5 నెలల్లోనే ఒక 60,000 ఉద్యోగాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పించింది. అంబానీ ఇంకా అదానీ వీళ్ళిద్దరినే వారు ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచంలోనే పెద్ద ధనికులు ఎవరు ఉన్నారంటే అదానీ ఇంకా అంబానీ. వీరు కేవలం మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వీళ్ళిద్దరినీ ప్రపంచంలో పెద్ద ధనికులు మోడీ గారు చేసినారు. అసలు చూస్తే వారు నిజంగా పని చేయాలంటే మనకు ఏదైతే మాట ఇచ్చినారో, మనకు 2 కోట్ల ఉద్యోగాలు ఏదైతే కల్పిస్తున్నారో సంవత్సరానికి, అవి ఎందుకు కల్పించడం లేదు? ఒక్క కొత్త పెద్ద ప్రాజెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా మన దేశంలో ఇప్పటి వరకు స్థాపించలేదు. మన మంచిర్యాల ప్రాంతానికి, పెద్దపల్లి ప్రాంతానికి వాళ్ళు ఏం అభివృద్ధి చేసిందని చెప్పి యువత అంతా ఒకసారి ఆలోచించే సమయం వచ్చింది. మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఉన్న సంస్థలను అమ్ముకున్నారు. మన దగ్గరే ఉన్న సింగరేణి సంస్థ, సింగరేణికి అమ్ముకున్న ఘనత కేసీఆర్ ఘనత అని చెప్పి ఈ 10 సంవత్సరాల నిరూపించుకున్నారు. 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినారు అదానికి, అంబానీకి. కానీ పేదవాడి కష్టం కనిపించలేదు బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి. మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా ఎన్నికల సమయం వచ్చింది. పని చేసే నాయకులను ఎంచుకుందాము, కష్టపడి మన ప్రాంతానికి కృషి చేసే నాయకులను ఎంచుకుందాము. కేవలము రాజకీయాల కోసం వచ్చి దౌర్జన్యాలు చేసి, దోపిడీ రాజకీయాలు చేసి ఉన్నది కూడా అమ్ముకొని పోయేటోళ్ళు మనకు వద్దని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. దగ్గరే ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కానివ్వండి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో
వివేక్ గారి హ్యాండ్లో 10,000 కోట్ల రుణమాఫీ చేసినారు అప్పుడు. కానీ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు నెలకి 20,000 30,000 వచ్చే జీతం ఉద్యోగం కూడా 10 లక్షలు 15 లక్షల కోసం అమ్ముకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.